నేడు ఉదయమే కేటీఆర్ గారు ఢిల్లీకి చేరుకున్నారట. ఎందుకు చేరుకున్నారు, అసలు కథ ఏంది? రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఉండగా కేటీఆర్ ఢిల్లీకి పోవాల్సిన అవసరం వచ్చిందో కూడా మీకు చెప్పుకునే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి గారు తన స్వల్ప లాభాల కోసం ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఐటీ డెవలప్మెంట్స్ కానీ, రైల్వే డెవలప్మెంట్స్ కానీ, రైల్వేకి సంబంధించిన ఎక్స్టెన్షన్ కానీ దీని గురించి రేవంత్ రెడ్డి ఏనాడు కూడా వెళ్ళి దీని గురించి మాట్లాడాల. అసలు ఐటీ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఐటీ కారిడార్స్ గురించి కానీ, ఐటీ డెవలప్మెంట్స్ గురించి కానీ, పెట్టుబడి ఫారెన్ కంపెనీ పెట్టుబడి గురించి కానీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, లేకుంటే కొత్త రైల్వే స్టేషన్స్ గురించి కానీ, లేకుంటే బుల్లెట్ ట్రైన్స్ గురించి కానీ, లేకుంటే మెట్రో ఎక్స్టెన్షన్ గురించి కానీ, ఏదైనా ఎప్పుడైనా ఇట్లాంటి సబ్జెక్ట్ మాట్లాడింది ఇప్పుడు చూసిరా మీరు? ఎప్పుడు చూసినా ఢిల్లీకి పోయి ఆ రాహుల్ గాంధీ తోటి, ఆ మల్లికార్జున ఖర్గే తోటి తిట్లు తినుడు తప్ప రేవంత్ రెడ్డి ఏనాడైనా ఎప్పుడైనా ఢిల్లీలో మేము చేసి తీసుకొచ్చినా ఎప్పుడైనా మాట్లాడిందా? 74 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ ఉన్న దొరికిన ఖాళీ బాడీలు కూడా తీసుకొని రాలి ఇప్పటిదాకా. సరే, ఢిల్లీకి ఎందుకు పోయింది కేటీఆర్? అసలు కథ ఏంది? ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ రేపు కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కేటీఆర్ భేటీ. చూశారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని కేటీఆర్ చేస్తా ఉన్నాడు. ఏ విషయం అంటుండు? కేంద్ర రైల్వే తోటి సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కేటీఆర్ భేటీ. తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, మౌలిక వసతులు, విస్తరణ అంశాలపై వినతి పత్రాన్ని సమర్పించనున్న కేటీఆర్. ఇక చూడు ఏమంటుండు? తెలంగాణకు సంబంధించిన రైల్వేస్ ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, మౌలిక వసతులు, విస్తరణ అంశాలపై వినతి పత్రాన్ని సమర్పించడానికి వెళ్తున్న కేటీఆర్. అనంతరం యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఎంపీ, తెలంగాణ బిడ్డ శ్రీ ఉదయ్ నాగరాజ్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్. గిట్లుండాలవా నాయకుడు అంటే? గిట్లుండాలా? ప్రతిసారి సోయి తప్పి ఓ కేటీఆర్ అది చేసిండు, కేటీఆర్ ఈడ తిన్నాడు, కేటీఆర్ అది చేసిండు అని చెప్పేసి మాట్లాడు తప్ప నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి అంటే తాటి మట్ట కూడా లేదు చెప్పడానికి. తాటి మట్ట అంత తలగా కూడా లేదు రేవంత్ రెడ్డికి. అసలు నెత్తిలో మెదడే ఉందో లేకుంటే పెండనే ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. మాట్లాడమంటే లొడ మాట్లాడుకుంటూ బజారు మాటలు, పనికిరాని మాటలు, పిచ్చి పిచ్చి మాటలు. ఇప్పుడు చూడండి, ఢిల్లీకి పోయింది కదా, ఢిల్లీకి పోయి వచ్చినాగానే సభ పెడతాడు, లేకుంటే ప్రెస్ మీట్ పెడతాడు, వచ్చి కై అని ఉరుతా ఉంటాడు. ఇక ఎందుకు తెలుసా? అక్కడ తిట్లా అట్లా ఫ్రస్ట్రేషన్ ఈడికి వచ్చి తెలంగాణ మీద తీస్తూ ఉంటాడు. రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ పొట్టుబడి తిరుగుతారు ఢిల్లీలో. ఆడ తిట్టలో ఫ్రస్ట్రేషన్ దిగాలంటే తెలంగాణలో వచ్చి ప్రెస్ మీటా లేకుంటే బహిరంగ సభ పెట్టి తిట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంటుంది. అయితే కేటీఆర్ గారు ఏమని చెప్పిండు? రైల్వే ప్రాజెక్టుల గురించి ఎవరు చేయాలి? ఇది మన రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రివర్గం ఆడబడుకున్నది ఏమైనా మాట్లాడుతుందా? కేంద్ర మంత్రులు ఉన్నారు మన దాంట్లో, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం గడ్డి గిట్ల తింటా ఉన్నారు అందరు కలిసి. ఈరోజు మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే, పార్టీ అధికారం లేకున్నా కూడా ఈ రైల్వే గురించి కొట్లాడడానికి రైల్వే ప్రాజెక్టుల గురించి వెళ్ళిండు. అదేవిధంగా ఐటీ రంగ అభివృద్ధి మంత్రి శ్రీధర్ బాబు గారు అసలు ఐటీ మినిస్టర్ అంటాడా? నోట్లో వేలు పెడితే వేలు కొరకలేని మనిషిని ఐటీ మినిస్టర్ చేసిర్రు. చక్కగా ఇది మాట్లాడిన సార్ అంటే తెలుగు, ఇంగ్లీష్ ఏది రానోడు కూడా ఈరోజు ఐటీ మినిస్టర్ కొనసాగుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన పని కూడా కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. ఐటీ శాఖకు సంబంధించిన ఆ యొక్క ఐటీ రంగ అభివృద్ధికి, అదేవిధంగా మౌలిక వసతుల విస్తరణ అంశాలపై వినతి పత్రాన్ని అందజేయడానికి వెళ్తా ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మాట్లాడితే దావోస్కి పోతున్నాం, లేదంటే ఢిల్లీకి పోతున్నాం, కాదంటే పక్క రాష్ట్ర కర్ణాటకలోకి ఎన్నికలకు పోతున్నాం తప్ప మన ముఖాలకు పక్క రాష్ట్రం ఎప్పుడైనా వచ్చి పెట్టుబడులు పెట్టే కార్యక్రమాలు ఎప్పుడైనా చేసిండా? ఎప్పుడైనా ఆ చేయించే సోయి తెలంగాణ రాష్ట్ర సీఎంకి ఏమైనా ఉందా అంటే లేదు. ఆయన ఎప్పుడు కేసీఆర్ తిట్టుడు తప్ప ఆయన బతుక్కో మార్పు లేదు, ఆయన బతుక్కో అర్థం లేదు, ఆయన బతుక్కో ఏది కూడా లేదు. సోదరులారా, ఇట్లాంటి దద్దమ్మలు తయారైపోయారు తెలంగాణ రాష్ట్రంలో. చూసిర్రు కదా నాయకుడు ఎట్లుండాలి, ఒకరికే బానిసత్వం చేసేటోడు ఎట్లుండాలో ఇక్కడ కేటీఆర్ని చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు అధికారం లేకున్నా కూడా ఈ రైల్వే ప్రాజెక్టుల గురించి కానీ, లేకుంటే ఐటీ రంగ అభివృద్ధి గురించి కానీ, లేకుంటే మౌలిక వసతుల గురించి కానీ కేటీఆర్ అట్లీస్ట్ వినతి పత్రాన్ని ఇవ్వడానికి పోయిండు. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘోరమైన పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నందున రోజులు తెలంగాణ సర్వనాశనం అయితే తప్ప ఏడ కూడా బాగుపడదు. తెలంగాణకు సోకిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ ఏ మొక్కన రేవంత్ రెడ్డి ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టి సీఎం అయ్యిండో ఆ నాడు నుంచి అంతా దరిద్రం తప్ప మరో ముచ్చడి లేదు అక్కడ. దరిద్రాది దరిద్రం. అసలు కథ
అసలు వ్యవహారం అనేదే లేకుండా పోయింది. ఎవరు కూడా వదలరు. రేవంత్ రెడ్డి అనుకుంటుండే కావచ్చు, నేను తోపుని, తురుం ఖాన్ని, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి అనుకుంటుండే కావచ్చు. కానీ రాబోయే రోజుల్లో డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉంటుంది. కొడంగల్ వాళ్ళు కూడా ఏ ఒక్కరు ఓట్లు వేయరు. ఏది కూడా జరిగే పరిస్థితి అయితే ఉండదు. కేటీఆర్ దెబ్బకు షాక్ అయినట్టున్నాడు. సారీ, కేసీఆర్ రేవంత్ రెడ్డి దెబ్బకు షాక్ అయినట్టున్నాడు. కేటీఆర్ ఢిల్లీకి ఎత్తుకొస్తాడు, నా బండారం బయట పెడతాడని చెప్పేసి. ఇక కేటీఆర్ గారు బయటకు వస్తారు. నేను నిన్నగాక మొన్న ఢిల్లీకి పోయినా ఇక రాహుల్ గాంధీ కాలంలో ఒకటే పడతా ఉన్నాడని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి పరువు అంతా ఇస్తాడు. చూడండి, అది జరిగేదే. ఉన్న పరువు అంతా తీసి పడేస్తాడు. మీరు చూడండి.